23వ తారీఖు 91లో పుట్టాడండి. 7వ నెల 91 23వ తారీఖు అండి. 23వ తారీఖు 7వ నెల. 91 అండి. 91వ సంవత్సరం. పుట్టిన టైం చెప్పండి. 2 గంటల 15 నిమిషాలు పుట్టాడండి మంగళవారం. 2 గంటల 15 నిమిషాలు మధ్యాహ్నం టైంలో. 2 గంటల 15 నిమిషాలకండి. సరేనమ్మా. ఏ ఊర్లో పుట్టారండి? హలో. అవునండి అవునండి. అమ్మ దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. చెప్పండి మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. తగ్గించండి. డిస్టర్బెన్స్ వస్తే కనుక. హలో హలో. కాల్ కట్ అయిపోయింది. అంటే గురుగారు అని ఇంత మీరు తెలియజేస్తున్నారు కదా ఇట్లా వివాహం గురించి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే వివాహం అయినా చాలా గొడవలు జరుగుతున్నాయి. అది డివోర్స్ దాకా కూడా వెళ్తూ ఉంటాయి. అంత తీవ్రంగా వెళ్తూ ఉంటాయి కొన్ని వివాహాలు అయినప్పుడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుజుడు జాతకంలో ఒకరికి దోషకారకుడు అయ్యి ఒకరికి దోషకారకుడు కాకుండా 12వ ఇంట్లో, అంటే ఏ లగ్నానికైనా 12వ ఇంట్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడతారు. అవి ఎవరో ఒకరుగా, అంటే ఒకరు మాత్రమే ఉంటారు. ఎడబాటు అనేది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జాతకరీత్యా పరిశీలనలో ఒక కుజదోషాన్ని మాత్రమే పరిగణ చేసి పూర్తిగా చెప్పడానికి లేదని శాస్త్రం తెలియజేస్తుందమ్మా. చాలామంది కుజుడు దోషకారకుడు అనగానే వదిలివేయడం, లేదంటే అమ్మాయి కుజదోషం ఉందనో అబ్బాయి కుజదోషం ఉందనో అని కొన్ని మంచి మంచి సంబంధాలను కూడా వద్దనుకుంటూ ఉన్నారు. ఇక్కడ కుజుడు దోషకారకుడు అయినప్పుడు మేష, వృషభ, కర్కాటక, తుల, మకర, మీనాలకు కుజుడు దోషకారకుడు కాదు అనేది కూడా శాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. 1, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు దోషప్రదుడు. ఆ దోష స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మేష, వృషభ, కర్కాటక, మకర, మీనాలు గనకైతే దోషం వర్తించదనేది తెలియజేయబడింది. కాబట్టి మీరు ఎవరైనా సరే శాస్త్ర సంబంధమైన నిష్ణాతులైన వాళ్ళు, పాండిత్యం కలిగిన వాళ్ళను సంప్రదించి ఆ తదుపరి మాత్రమే వివాహాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోండి. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. వివరంగా ఏ దోషాలు లేని జీవితాలను వాళ్ళకు అందించేలా ప్రయత్నం చేయవచ్చు. గురుగారిని మరో కాలం లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. తప్పకుండా. హలో.